బతుకమ్మ పండుగను చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా దీంట్లో మహిళలు పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మలు పేర్చుకొని వచ్చారు. ముఖ్యంగా దీంట్లో పోటీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బతుకమ్మను ఇంకా చాలా అద్భుతంగా దీన్ని పండుగను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మా మహిళలకు, మా సోదరిమణులందరికీ కూడా చిన్న మా క్లబ్లోనే ఒక పోటీ నిర్వహిస్తూ ఉన్నాం. ఎవరైతే మంచి బతుకమ్మలో దాంట్లో ప్రేరణ ఉండాలి, దాంట్లో థీమ్ ఉండాలా, వారికి మొదటి, రెండవ బహుమతులు, మూడవ బహుమతులు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మనందరికీ తెలుసు తెలంగాణలో మరి ఇది ఎక్కడ జరగని ఒక గడ్డి పువ్వులను కూడా పూజించే ఒక సంస్కృతి మన తెలంగాణలో ఉంది. ముఖ్యంగా ఇవాళ ఎందుకంటే పూలలో ఒక సంస్కృతి, పూల ద్వారా ఒక పార్వతీదేవిని పూజిస్తూ మరి మమ్మల్ని అందరినీ కూడా చాలా మంచిగా చూసావు, మంచి వర్షాలు ఇచ్చావు, మంచి పంటలు పండించాము ఈ సంవత్సరం. మరి అదేవిధంగా రాబోయే రోజులు కూడా ఇదే విధంగా చల్లగా మమ్మల్ని అందరినీ కూడా చూడాలని ముందుకు తీసుకుపోయే పండుగ ఇది. మరి దీన్ని అందరం కూడా ఆచరిస్తూ ఉన్నాం. 9 రోజులు మరి నవరాత్రులుగా దీన్ని దేవీ పూజలు కూడా చేస్తూ పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ క్లబ్లో ఈ గత 15 ఏళ్ళుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న అందరికీ కూడా పేరు పేరున మరొకసారి స్వాగతం తెలియజేస్తూ మరి మహిళలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మీ బహుమతులు కూడా మంచి ఎత్తున తీసుకొని పోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.